రైతు ఆరుగాలం కష్టపడి పెట్టుబడులు పెట్టి పుస్తలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి పంట పండిస్తే అకాల వర్షాలతో ధాన్యం మొత్తం తడిసిపోయిందని, ఆ తడిసిన ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేయటం లేదని, తడిచిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ప్రతి గ్రామానికి సీసీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చర్ల మండల సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి ఎం సతీష్ అన్నారు. చర్లలో సీసీ కేంద్రాలు లేకపోవటం వల్ల మధ్యవర్తులు తక్కువ రేటుకు కొని బయట ఎక్కువ రేటుకు అమ్ముకొని రైతులను మోసం చేస్తున్నారని అన్నారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని సీసీ కేంద్ర ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏటీఎఫ్ఎల్ ఇండియా ట్రైబల్ హెల్పర్ జిల్లా నాయకులు గొంది ముయ్యన్న, రైతులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ముసలి సతీష్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చర్ల దుమ్మగూడెం సబ్ డివిజన్ కార్యదర్శిని. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన కొనుగోలు కేంద్రాలకి ఇవాళ మధ్య దళారులు వడ్లని ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇవాళ కళ్ళాల మీదకే వచ్చి కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇది రెవెన్యూ అధికారులకు తెలిసినా కూడా పట్టించుకోని పరిస్థితి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 2300 కేటాయిస్తే ఇవాళ దళారులు మాత్రం అవి 1500 రూపాయలకే కొంటా ఉన్నారు. ఈ పక్క రాష్ట్రాలకు పంపించి లక్షల రూపాయలకి వాళ్ళు సొమ్ము చేసుకుంటా ఉన్నారు. కాబట్టి దీనిపైన జిల్లా అధికారులు, కలెక్టర్ స్పందించి తక్షణమే రైతులకు న్యాయం చేయాలని చెప్పి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన 2300 కేటాయించాలని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో గొంపల్లి కొనుగోలు కేంద్రం దగ్గర ఇవాళ ఆందోళన నిర్వహించడం జరిగింది. లేకపోతే రైతులతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుంది అని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా హెచ్చరించడం జరుగుతూ ఉన్నది. ఓకేనా?